ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చూడు చెల్లెమ్మా, ప్రతిసారి ఇలా భోజనాల టైంకి మా ఇంటికి రాకండి. అసలే ఖర్చుల్లో ఉన్నాం. ఒకవేళ మీరేమైనా మాట్లాడదలుచుకుంటే బయటే మాట్లాడి బయట నుంచి వెళ్ళిపోవటం బెటర్. మంచిదమ్మా. వాసు, నేను బయలుదేరుతానురా. అసలు దీని అంతటికీ కారణం నువ్వేనే. ఇలాంటి అవమానం నా జీవితం ఇంతవరకు జరగలేదు. నేనే నువ్విచ్చిన మాట నిలబెట్టుకోమని అనట్లేదు కదా. ఇన్నాళ్ళు మా నాన్న నమ్ముకున్నావు. ఈ రోజు ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలిసింది కదా. దమ్ముంటే నీ కోపం ఆయన మీద చూపించు, అంతేకాని నా మీద కాదు. ఇదిగో చూడు, నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం బావగారు కష్టపడితే నేను సహించలేను. బావగారు తలుచుకుంటే ఎలాగైనా బంగారం ఏర్పాటు చేసి రాణి పెళ్లి ఘనంగా చేయగలరు. నీకు చేతనైతే బావగారికి పోటీగా నిలబడి ఘనంగా పెళ్లి చేయి. నా కూతురికి నేనేమైనా బంగారం చేయించి పెట్టానా? లేదే. అలాంటిది నీ కూతురికి నేనెలా పెడతానమ్మా? ప్రతిసారి ఇలా భోజనాల టైంకి మా ఇంటికి రాకండి.
అసలే ఖర్చుల్లో ఉన్నాం. ఒకవేళ మీరేమైనా మాట్లాడదలుచుకుంటే బయటే మాట్లాడి బయట నుంచి వెళ్ళిపోవటం బెటర్. స్థిరమై సంపదలెల్ల వెంటనొకరీతిని సాగిరావు. ఏ సరికి ఏ పాటు విధించనో విధి అవత్య ప్రాప్త్యము. ఉన్నవాడని గర్వంబు ఏరికిల్గాదు, ఉన్నవాడని గర్వంబు ఏరికిల్గాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలంబుగన్. ఆ కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలముగా. ఓ రాజే కింకరుడగు. ఏంటిది పరధ్యానంలో ఉన్నట్టుంది, ఇల్లు మరిచి వెళ్ళిపోతుంది ఏమిటి? అరే అరే కర్ర కొడలేదే. ఏం రంగయ్య పట్టుకుని భార్య నాలో గొడ్డెని తోలుకెళ్ళినట్టు తోలుకెళ్తున్నావు? నీ తెలవదలే, ఇది పోయిన జన్మలో గొడ్డే, దాని లక్షణాలు ఇంకా పోలా. దాని జన్మరాశి నాకు తెలుసు కానీ నీ పనేదో నువ్వు చూసుకుని వెళ్ళు, ఎదురొస్తే కుమ్ముద్ది పో. వెళ్ళి విచిత్రమైన మనిషివయ్యా నువ్వు. అదే ఓహో 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 మెల్లిగా పడతావు. ఓహో మెల్లిగా ఓ ఓ మెల్లిగా. ఏంటి ఏదో పరధ్యానంలో ఉన్నావు, ఏమన్నా కుర్తిగాని తాగుతావా? దేని గురించే అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఓహో వియాల వారింట్లో నీ కోటీశ్వరుడైన ఆ శనేశ్వరుడు నిన్ను అవమానించాడా? రివర్స్ గేర్లో నీ కూతురికి నేనెందుకు నగలివ్వాలి అని క్వశ్చన్ వేశాడా? నా కూతురికే నేను నగలు పెట్టలేదు, నీ కూతురికి ఎలా పెడతాను అని క్లాస్ పీకాడా? నేనేం నగలు పెడతానని నీకు మాట ఇవ్వలేదే అని మడత పేచి పెట్టాడా? ముఖం వాచేలా తులిప్పారేశాడా? తల నేలకు వాలేసుకుని అవమాన భారంతో తిరిగి వచ్చావు అంతేనా? ఇదిగో ఇంకెప్పుడు మా భోజనాల టైంలో రాకు అని వార్నింగ్ ఇచ్చాడా? ఎప్పటికైనా ఆ కోటీశ్వరుడు కోతి బుద్ధులు అర్థమయ్యాయా? వాడి నక్కజిత్తులు బాగా తెలిసాయా? ఏమయ్యా అక్కడే ఉండి చూసినట్టుగా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావయ్యా? నువ్వు వచ్చిన వాలకం చూస్తే ఎవడైనా అలా చూసి ఇలా చెప్పగలడే. అలాంటిది మేధావిని, ఏడాకుల తెలివిగలవాడిని, జ్ఞానిని నేను చెప్పలేనా? అలా మాట్లాడతాడని నేనెప్పుడు ఊహించలేదు. చాలా ఘోరంగా అవమానించాడయ్యా. అదొక అవమానమే, మాటేగా అన్నది. అవమానించాడని బాధపడకు. ఇదిగో ప్యాండీలు కలిపి మొహాలు కొట్టలేదు, దానికి సంతోషించు. అసలు నేను ఊహించనే లేదు ఆ మాధవరావు గాడే పెద్ద దొంగ. అలాంటి దొంగ చేత నీ కొడుకు 30 తులాల బంగారం పెట్టిస్తానని టెండర్ వేశాడు. నీ కొడుకు ఇంకా పెద్ద దొంగ అనుకున్నాను, కానీ నా అంచనాలన్నీ తారుమారైపోయాయి.
అయినా వాడి మామను మోసం చేసే తెలివితేటలు నీ కొడుకు ఎక్కడున్నాయే? వాడొక వేస్ట్ ఫెలో. వాడే వాళ్ళ మామే తెలివిగలడని నిరూపించుకున్నాడు. ఇదిగో, ఇప్పటికైనా నీ బుర్రలో మెదడు లేదు, ఆ దేవుడు పేడ పెట్టాడని గ్రహించు. ఇదిగో చూడు, నా కొడుకు గోపీనే లేకపోతే రాణి నిశ్చితార్థం జరిగేదేటే? నా బిడ్డ నా రక్తం అని ఓ పొంగిపోయి పొగిడావుగా, వెన్నుపోటు బాగా పొడిచాడా? ఇప్పుడు నువ్వు నీ కొడుకు ఆ మాధవరావుని ఏం చేయగలరే? ఏమయ్యా, సందు దొరికింది కదా అని సాధించే మాటలు మాట్లాడుకు. నా కొడుకు ధనవంతుడింటికి అల్లుడయ్యాడు. వాడు సుఖ సంతోషాలతో ఉంటాడు. తన చెల్లెలు మంచి చెడులు బాధ్యతగా చూస్తాడని సంతోషపడ్డాను. నా కడుపున పుట్టిన 2 పిల్లలు ఆనందంగా బతుకుతారని ఆశపడ్డాను. కానీ నాకిప్పుడే తెలిసింది, వాడా ఇంట్లో పనివాడి కన్నా హీనంగా బతుకుతున్నాడని. అరే రే రే. వాడి పరిస్థితి చూసి నా మనసు తట్టుకోలేకపోతుంది. దీనికే ఇలా బాధపడితే ఎలాగే? ఇదిగో, ఈ రోజు జరిగింది ఓన్లీ శాంపిల్ డోస్. ముందు ఉంటుంది చూడు ఆ ఇంట్లో నీ కొడుకు పరిస్థితి. ఇదిగో, ఏం జరుగుతుందో తెలుసా? వాడు వాళ్ళ మామగారి చెప్పులు పాలిష్ చేసి నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటాడు. ఆయన గారు వచ్చి వీడి మీద కాలు పెట్టి వాడి మించి నడుచుకుంటూ వెళతాడు. ఇది జరగబోయే పరిస్థితి. నేను చెప్పింది అక్షరాల 100కి 100 పాళ్ళు జరిగి తీరుతుంది. నా గోపి ఆస్తి లాక్కుని నా కొడుకు కోడల్ని ఇంట్లోంచి గెంటేశారు కదే, దానికి మీరు శిక్ష అనుభవించాలి కదా. నీ కన్న కొడుకు కాదనే కదా ఇన్ని కష్టాలు పెట్టావు. కానీ వాడు దేవుడే. నీ కడుపున పుట్టకపోయినా ఎంత మంచి చేశాడే. కాస్త కాకపోతే కాస్త అయినా నీ బుర్ర పెట్టి ఆలోచించవే. అదే నిశ్చితార్థం నీ కొడుకు మాట విని ఈ ఇంట్లో పెట్టి ఉంటే వాడు వచ్చేవాడే కాదు. వాడు రాకపోతే రాణి నిశ్చితార్థం జరిగి ఉండేదే కాదు. ఏయ్, ఎప్పటికైనా అర్థం చేసుకోవే. ఈ ఇంట్లో మంచి అనేది ఏది జరిగినా అది కేవలం గోపి వల్లే జరిగింది, జరుగుతుంది కూడా. ఏమే, గోపితో పని లేకుండా రాణి పెళ్లి చేస్తానని ఓహో రెచ్చిపోయి పిచ్చి వాగుడు వాగావు. పెళ్లి సంగతి అటుంచు, వాడి సాయం లేకుండా నిశ్చితార్థం జరిపావుటే అది గ్రహించవే. ఏయ్, పైన దేవుడున్నాడు, అన్ని చూస్తూ ఉంటాడు. అనుభవిస్తారే, ఇంతకి ఇంత అనుభవిస్తారు. ఏమనుకుంటున్నావో ఏమో. నువ్వు రామ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాన్నా, అన్నయ్య 30 తులాల బంగారం పెడతానని అన్నాడు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బంగారం అన్నయ్య ఎలా పెట్టగలడు నాన్నా? వీళ్ళ మూలంగా అన్నయ్య చాలా ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు నేను ఇంకా భారం అయ్యాను కదా నాన్నా. రాణి, నువ్వు దాని గురించి ఆలోచిస్తూ బాధపడకమ్మా. గోపి మంచివాడు. వాడి మంచి మనసుకి దేవుడు అంతా మంచే చేస్తాడు. నేను కూడా ఆ దుర్మార్గుడు వాసు మామగారిచ్చే డబ్బుతో పెళ్లి ఎక్కడ చేయాల్సి వస్తుందోనని భయపడ్డాను. కానీ దేవుడు ఆ పాపిష్టివాడి నీడ కూడా పడకుండా చేశాడు. గోపి సాయంతో నీ పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో, ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఆనందంగా ఉండమ్మా. అంతా మంచిగా జరుగుతుంది. అమ్మా, నాకు ఆకలి వేస్తుందమ్మా. ముందు భోజనం సంగతి చూడు. వెళ్ళమ్మా, వెళ్ళు. అర్చన, సాయంత్రం వచ్చేటప్పుడు కూరలు తీసుకొస్తాను. నువ్వేం బయటికి వెళ్ళకు. అలాగే. పనికి వెళ్ళొస్తాను. అక్క, రారేవతి, రారేవతి, బాగున్నావా? బాగున్నానక్క. బాగున్నావా? నేను బాగున్నానండి. రండమ్మా, రండి. రండి రండి, కూర్చోండి, నేను కాఫీ తెస్తాను. వద్దక్క, ఇప్పుడే భోంచేసి వచ్చాం. నువ్వు కూర్చో అక్క. నువ్వు కూర్చో అమ్మా, కూర్చో. గోపి, నువ్వు కూర్చో. కూర్చో రేవతి. గోపి, నువ్వు ఇంట్లో ఉన్నావో లేక పనికి వెళ్ళావో అనుకుంటూ వచ్చాం. లేదమ్మా, ఇప్పుడే భోంచేసి బయలుదేరుతున్నాను. ఈలోగా మీరు వచ్చారు. చెప్పండి. ఒక మంచి పని మీదే వచ్చాం. అమ్మా రేవతి,
అది మీ బావగారికి ఇవ్వమ్మా. తీసుకోండి బావా. ఏంటమ్మా ఇది? నగలు బావా. రాణికి మీరు పెడతానని ఒప్పుకున్నారే ఆ బంగారం. మొత్తం 30 తులాలు. ఇది మీకు ఇచ్చేద్దామనే మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. తీసుకోండి బావా. వద్దమ్మా రేవతి. ఏంటి బావా వద్దంటున్నారు? బంగారం పెట్టకపోతే నిశ్చితార్థం అప్పుడే తాంబూలాలు మార్చుకోవడం కుదరదు అన్నారు. ఆ విషయం మర్చిపోయారా? ఇప్పుడు మీరన్న బంగారం పెట్టకపోతే ఈ పెళ్ళెలా జరుగుతుంది? ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో 30 తులాల బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందుకే నేను అమ్మ కలిసి ఈ నిర్ణయం తీసుకొని మీ దగ్గరకు వచ్చాం. ఈ నగలు తీసుకోండి బావా. తీసుకోండి బావా. తీసుకో గోపి. చూడండమ్మా, రాణి పెళ్లి బాగా జరగాలని ఈ నగలు తీసుకొచ్చి మీరు నాకు ఇస్తున్నారు. మీ ఆలోచన బానే ఉంది, కానీ ఈ నగలు తీసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. అయినా ఈ నగలు మీరు నాకు ఇస్తున్న విషయం మీ నాన్నగారికి తెలుసా రేవతి? తెలీదు బావా. అలాంటప్పుడు ఈ నగలు నేను తీసుకోవడం కరెక్ట్ కాదమ్మా. మీ నాన్నగారు నా దగ్గర షెడ్ లాక్కున్నట్టే అవుతుంది నేను ఈ నగలు తీసుకుంటే. తప్పమ్మా, నాకు ఈ నగలొద్దు. గోపి, ఈ నగలు తీసుకుంటే తప్పేమీ లేదు. ఎందుకంటే ఇవి మా అమ్మగారు నాకు పెట్టిన నగలు. చూడండమ్మా, ఇవి మీ అమ్మగారి నగలే కావచ్చు, కానీ వీటిని తీసుకోవడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. బావా, నన్ను నా మనస్సాక్షి వెక్కిరిస్తుంటే తట్టుకోలేకనే అమ్మకి నా బాధ వివరంగా చెప్పి ఈ నగలు తీసుకొచ్చాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బావా, అసలు పెళ్లికొడుకు వాళ్ళు రాణిని కట్టుబట్టలతో పెళ్లి చేసి పంపిస్తే చాలు, హ్యాపీగా తీసుకెళ్దామన్నారు. కానీ నేనే, మా నాన్న వాసు కలిసి మోసం చేసి మీ స్థలం లాగేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఎలాగో అలాగా ఎంతో కొంత తిరిగివ్వాలని వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించాలనే ఆ రోజు వాసుని రెచ్చగొట్టి 30 తులాల బంగారం పెట్టేలా చేశాను. కానీ వాసుని మా నాన్న మోసం చేశాడు. అందుకే నా పథకం బిడిసికొట్టి ఆ భారం మీ మీద పడింది. దీనికి కారణం నేను బావా. దానికి బాధ్యత వహించాల్సింది నేనే. మీ భారం తగ్గిస్తే గాని నా మనసులో భారం తగ్గుతుంది బావా. దయచేసి ఇవి తీసుకోండి. చూడమ్మా రేవతి, నేను మళ్ళీ చెప్తున్నాను, నా చెల్లెలికి పెట్టే ప్రతి గ్రామ్ బంగారం నా సంపాదనతో సంపాదించిందై ఉండాలి. అందుకే చెప్తున్నాను, ఈ నగలు తీసేసుకోండి. ఈ నగలు నాకిచ్చి దయచేసి నన్ను అవమానించకండి. సరే బావా, మీరన్నది కరెక్టే, నేనేం కాదన్ను. కానీ ఇప్పుడు మీరు అన్న మాట నిలబెట్టుకోవడానికి 30 తులాల బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది సాధ్యమయ్యే పనేనా? అవుతుంది, ఖచ్చితంగా సాధ్యమయ్యే పనే. నేను అనుకుంటే చేసి తీరతాను. ఆ నమ్మకం నాకుంది. దయచేసి మీరు ఈ నగల్ని వెనక్కి తీసుకోండి. అక్క, ఈ నగలు తీసుకోమని బావతో నువ్వైనా చెప్పక్కా. వద్దు రేవతి, ఈ నగలు వద్దు. ఆయన చెప్పేది కరెక్టే. రాణి పెళ్లికి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయనే నగలు పెడతారు. ఇవొద్దు. నా వల్ల వచ్చిన సమస్యని నేనే సాల్వ్ చేద్దామని వచ్చాను. కానీ అది కుదరట్లేదు. నా మాట కాదంటున్నారు. ఇక నేనేం చేయను? నేను చేసిన తప్పుని మన్నించమని ఇక నేను ఆ భగవంతుని వేడుకోవడమే. సరే అక్క, ఇక మేం బయలుదేరుతాం. వస్తాం బాబు, వస్తాం. వచ్చనా? కాఫీ కూడా తీసుకోకుండా వెళ్తున్నారు. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతాం. వస్తాం బాబు. మంచిదండి. వస్తాం అక్క, వస్తాం బావా.